వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో మనశంకర వరప్రసాద్ గారు సినిమా సంక్రాంతి పండగకి విడుదలైంది. ఈ సినిమా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడికి చిరంజీవి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. అల్ట్రా ప్రీమియర్ రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ని మెగాస్టార్ కానుకగా ఇచ్చాడు. కారు నచ్చిందా అని మెగాస్టార్ అడగ్గా మెగా బహుమతి మహానందం, మనోధైర్యం ధనార్దన్ అంటూ అనిల్ రావిపూడి నవ్వులు పంచాడు. నిజానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రీజనల్ పరంగా అత్యధిక వసూలు రాబట్టిన చిత్రంగా నిలిచింది. మెగాస్టార్ని ఫ్యాన్స్ ఎలా చూడాలని కోరుకుంటున్నారో సరిగ్గా అదే బాడీ లాంగ్వేజ్, ఎనర్జీతో అనిల్ రావిపూడి ఈ సినిమాని తెరకెక్కించారు. అందుకే ఆడియన్స్ నుంచి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం అనిల్ రావిపూడికి ఇస్తూ చిరంజీవి ఇంత ఖరీదైన కారును బహుమతిగా అందివ్వడం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. గతంలో కూడా చిరంజీవి తన దర్శకులకు గిఫ్ట్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఒక లగ్జరీ కార్ను ప్రజెంట్ చేయడం ఇదే మొదటిసారి. అనిల్ రావిపూడి పుట్టినరోజు సందర్భంగా గతంలో చిరంజీవి ఒక ప్రీమియం వాచ్ని గిఫ్ట్గా ఇచ్చాడు. ఇప్పుడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో ఏకంగా రేంజ్ రోవర్ కార్నే ఇచ్చి తన మధ్య ఉన్న బంధాన్ని మరో లెవెల్కి తీసుకెళ్లారు. అనిల్ రావిపూడి కెరియర్లో కూడా ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ అచీవ్మెంట్గా నిలిచిపోయింది. ఈ సినిమాలో చిరంజీవి ట్రేడ్ మార్క్ కామెడీ టైమింగ్తో పాటు భావోద్వేగ సన్నివేశాలు, పాటలు మరియు మాస్ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఈ పూర్తి స్థాయి ఎంటర్టైనర్లో నయనతార కథానాయికగా నటించింది. ఇక సాహు, గారపాటి, సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా 3వ వారంలోకి అడుగు పెడుతున్న బుకింగ్స్ మాత్రం తగ్గడం లేదు. నిన్న ఒక్కరోజే బుక్ మై షోలో 1,00,000కు పైగా టికెట్లు అమ్ముడవడం మెగాస్టార్ స్టామినాను నిరూపిస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి క్యూ కడుతుండటంతో వసూళ్ల వర్షం కురుస్తుంది.